గారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనండి. నేను చెప్పే సాక్ష్యం అంటే లాస్ట్ ఇయర్ శ్రీలకోటం పెట్టలేదండి ధనసాయం లేక. దానివల్ల మా మమ్మీకి చాలా కీళ్ళు వచ్చినాయండి. తనకి హెల్త్ బాగోలేక అసలు చాలా సీరియస్ అయిపోయింది. శ్రీలకోటం పెట్టుకుంటాం అన్న తర్వాత ఆ బిడ్డ స్వస్థపరిచారండి దేవుడు. అదేవిధంగా శ్రీలకోటం ఇప్పటివరకు దేవుడు ఘనంగా జరిగిస్తున్నారండి. ఒక సాక్ష్యం అంటే నేటి కాలం ముందు నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు నా చేతిలో అయితే అసలు ధనసాయం లేదండి. ఛార్జీ కూడా వేసే ధనసాయం కూడా సిద్ధపరిచి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి ద్వారా ధనసాయం కూడా సిద్ధపరిచారండి. ఒక సాక్ష్యం ఏంటి, ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చేసరికి వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అందరూ మందిరంలో ఉంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి వల్ల పరిచయలో కూడా ఎంతగానో తోడుకున్నారండి. ఇదే నా సాక్ష్యం, నా గురించి, నా సేవ గురించి ప్రయాణించండి. మీ అందరికీ నా అన్నారు. ఆత్మీయ తల్లిదండ్రులకు, అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన విశ్వాసులకు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం స్త్రీలకు కూడా పెట్టలేదు. అయ్యగారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా అని ఉండాడు, అమ్మ స్త్రీలకు కూడా పెట్టట్లేదురా, స్త్రీలకు కీడుంది అనేవాడు. అయితే నాకు చాలా భయం వేసేది, అయినేది కానీ చాలా భయం అయ్యేది. అయితే ప్రభా ఈ సంవత్సరం అయినా స్త్రీల కూటం జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అయ్యగారు మొన్న 4 రోజుల నుంచి పాపం డబ్బులకు పెద్ద వయసు కదా చాలా బాధపడుతుండే. ప్రభా ధన సాయం అందితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అమ్మ అరుణ్ అన్న డబ్బులు ఏమనరా అంటే ఆయనకు మార్చి ఎండింగ్ చేయబట్టి డబ్బులు కొద్దిగా శాలరీ లేటుగా పడ్డదంట. చెప్పిన నానా నీకు శాలరీ పడగానే ఎమ్మటే వేయరా, అయ్యగారికి డబ్బుల కోసం చాలా బాధపడుతుండంటే నైట్ పడగానే ఎమ్మటే వేస్తా అమ్మ, మీకే వేస్తాయి తీసుకుపోయి అన్నాడు. సరే నాన్న అని చెప్పిన. ఎందుకంటే మా ఇంటికి వచ్చి ఊరికే బాధపడేవాడు, అమ్మ స్త్రీల కూటం పెట్టుకోండిరా ఏదైనా కీడు జరుగుద్దమ్మా, ఇబ్బంది అయిద్దిరా ఉన్నదే అని ఊరికే బాధపడేవాడు. మొన్న కూడా చాలా బాధపడుతుండు ప్రభా, పెద్ద వయసుగా డబ్బుల కోసం చాలా బాధపడుతుండు ప్రభా, ధన సాయం ఇయ్యా. నేను స్త్రీల కూటం ఘనంగా జరిగి కరెంటు ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అదేవిధంగా దేవుడు ఇప్పటి వరకు అయితే అన్ని విధాలుగా సమృద్ధికి ఇచ్చిండు. ఇదే నా సాక్ష్యం. నా బిడ్డల కోసం వివాహాలు కావాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నాను. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. వచ్చిన కూడొచ్చిన విశ్వాసులందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం ఈ విశ్వాసులకు మన స్త్రీల కూడానికి నేను లేకున్నా నేను డబ్బులు వచ్చినాకనైనా నేను ఇచ్చిన, నా కోసం కూడా మంచి జరుగుద్దని ఇచ్చిన. మళ్ళీ ఈ కూట వల్ల మళ్ళీ నేను కలిసిన. అసలు నాకాడ చేతులు అసలు డబ్బులే ఉండవు అసలుకి. ఈ పని చేసినా కూడా అన్నీ మా పొలాల పండ్లకే పెడతా. అయితే ఈసారి అయితే దేవుడైతే 2 నెలల కంటే ముందుగానే ఉంచిండు. అసలు నాకు ఏ ఖర్చుకు కూడా కావాలని కూడా పెట్టుకోలేదు. శ్రీలగూడానికి రాగానే ఇచ్చిన అయ్యగారికి. మళ్ళీ ఇంకా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా మనవరాలు మా అక్కోళ్ళు ఎత్తుకపోతే వాళ్ళు ఇంట్లో గేడు పెడుతున్నారంట. అదే పెడదాంలే ఉంటుందిగా అనుకురంట. అదే మా అక్క చూస్తూనే ఉందంట. చూస్తున్న చిన్న కూర్చొని బయటకి ఉరికొచ్చిందంట. ఉరికినాగానే బైక్ వచ్చిందంట. ఆ అబ్బాయి అన్న కింద పడ్డాడంట. కానీ ఈ అమ్మాయికి ఇంత దెబ్బ కూడా తగలే. ఈ అబ్బాయి గుద్దుతే స్పాట్లో పోవాలి ఆ పిల్ల, 1.5 సంవత్సరం పిల్ల. అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ పోయిన ఈ నెలలనే మళ్ళీ మిరపకాయలు పోతురు అందరూ. పోతుంటే 5 రోజులు పోయినాక శనివారం రోజు బంద్ చేయి పొలం కొయ్యాలన్నాడు. సర్లేని బంద్ చేసిన కాంచి నా మనరాలది పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు సోమవారం వచ్చింది. మళ్ళీ పుట్టినరోజు నాడు బట్టలు పోయినా వచ్చిన మళ్ళీ వద్దన్నది. మిరపకాయల పోదాం మంగళవారం అంటే వద్దన్నది. మళ్ళీ ఏరే పని ఉంది, ఊరికి పోయేది ఉంటే అలా కూడా వద్దన్నది. అయితే నువ్వు ఇవాళ వస్తేనే వచ్చినావు, ఇవాళ రాకపోతే రేపు మళ్ళీ నువ్వు వద్దని చెప్పింది. సరేలే అమ్మ రాకున్నా మంచిదేలే అమ్మ, దేవుడే తప్పిస్తుండేమోలే అనుకుని ఉన్నా. వచ్చినాక పిల్లగాళ్ళు మా ఆయన అన్నాడు, అందరు పోతురు నువ్వు పోవట్లేదు, అందరూ ఆడోళ్ళు ఎట్లా చేస్తారు పని సంసారం అంటే, నా దేవుడే ఇస్తాడులే, నా ఏసయ్య ఉండు అని అన్నాక అన్న రోజుకే ఇక నన్ను అన్న రోజు వాళ్ళన్న రోజుకే యాక్సిడెంట్ అయిందని మధ్యాహ్నం కల్లా మా అమ్మకు కూడా సీరియస్ అయింది. ఇక అందరు కూడా సాగు బతుకులు అయింది. దేవుడు ఎంతో కాచి నన్ను మాత్రం అన్ని గండాలు తప్పించి నన్ను రానేది. అసలు ఆ అమ్మాయి అయితే అసలు ఇంతమంది వద్దన్నా కూడా నువ్వు రానేది. ఆ రోజు నువ్వు వద్దమ్మా, మంది ఎక్కువ వద్దు అని అన్నది. అసలు అమ్మ నా దేవుడే నాకు మేలు చేసినట్టుంది అనుకొని, ఎవరైనా నిన్ను అనుకొని అని నేను ఆ రోజు ఆగిన. ఇక ఆ రోజు సాగు బతుకులు అందరు అయ్యారు. అందరు దెబ్బలనే మీరు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారు. మా అమ్మ కొంచెం గూడ ఇరిగింది, మా అమ్మకి కంటెబొక్క. అమ్మ రాలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఇంటికాడనే ఉంది. అమ్మ కోసం ప్రార్థన చేయని అడుగుతుంది. దేవునికి స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా 10 వందనాలు. మీ అందరికీ కూడా నా 10 వందనాలండి. శ్రీలకోటం 2 సంవత్సరాలు ఆపేయమండి. ఎందుకంటే వీళ్ళు శ్రీలకోటం అప్పుడు నాట్లకి వెళ్తాం, కలుపులకి వెళ్తాం. ఇక్కడుండి కూడా కొంతమంది దూర ప్రాంతం వెళ్తారు. కోపం వచ్చిన ఆపేనండి.
ఆపినందువల్ల నాకు బలహీనత వచ్చింది, విశ్వాసులు కూడా వీళ్ళకి కూడా బలహీనతలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పింది కదా, ఆ మంచంలో ఉంది. కొంతమంది కూడా ఆపరేషన్ వీళ్ళతో కూర్చుని ఆపరేషన్ చేసుకున్న వాళ్ళే. అప్పుడు అంటున్నాడు ప్రభు, శ్రీలకోట ఎందుకు అవుతుందో పెట్టు, నేను డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఇక తండ్రి గారిని బతిలాడు. ఏమంటే మనకు లేదు తారీఖు ఇది అసలు. మీరు ఎప్పుడైతే కనుక కొంతమంది నాట్లు ఆయనకి పెట్టుకుందాం, ఈ 3 నెలల పంటలు ఆయన పెట్టుకుందాం నాట్లు అన్నాక ఇప్పుడు ఏమైతే కోతలు కూడా ఒడ్లు కూడా అమ్ముకొచ్చారు. ఏరి ఇంకా రావాల్సిన కుటుంబాలు ఏరి చూడండి, ఎంతమంది రాలేదు లెక్కేసుకోండి. కృష్ణ వాళ్ళు ఏరి, మనోహర్ లేరి, శారమ్మ లేరి, ఇంకా ప్రియాంక లేరి. అందుకని ఇలా చూసే నాకు కోపం వచ్చి ఆపినందుకు నాకు బలహీనత వచ్చినాయి. మరి మీ అందరికి కూడా ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పుడు మంచంలో ఉంది ఒక ఆమె, జయము కొడుకు మంచంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసిక తండ్రి గారిని బతిలాడి మీకోసం బతిలాడి పెట్టించుకొచ్చారు. లేదు మనకైతే లేదు, జూన్ జూలైలో ఉందన్నారు అయ్యగారు. అది బతిలాడి అయ్యా ప్రభు జ్యోతులు అందరూ బలహీనలు అవుతున్నారు, నువ్వు బలహీనలు అవుతున్నావు, పెట్టాయంటే పెట్టించుకొచ్చామండి. దేవుడు పెట్టాడు, తండ్రి గారు పెట్టాడు, దేవుడు సంతోషం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి ఇదే తారీఖున మనకి ఉంచమని మీరందరూ కోరుకుంటున్నారా? నేను కోరుకుంటున్నాను. ఇదే సాక్షి. ఆ తండ్రి గారికి వందనాలు.